ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ రోజు అయితే నేను మన తోటలో మిరపకాయలు మంచిగా అసలు ఎలాంటి పురుగు రాకుండా పూత మంచిగా వచ్చి ఆ యొక్క పూత రాలిపోకుండా అవి కాయలుగా మారడానికి మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, తర్వాత మొక్కలను మన చిన్న కుండీలలో అయినా కానీ కాపు ఎక్కువ రావాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాంటివన్నీ ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా, హెల్ప్ అవుతుంది అనుకున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. చూడండి, నేనైతే ఏ రోజు కావాల్సిన మిరపకాయలు ఆ రోజు తెంపుకపోతాను. మన తోటలో వచ్చినటువంటి వాటర్ మిలాన్, తర్వాత మందారాలు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. 20, 21, 22, 23 అలా వస్తున్నాయి. 30 వరకు రావాలి అనుకుంటున్నాను. ఒక్కటే చెట్టు మనం భూమిలో పెట్టిన అన్ని పువ్వులు రావేమో అంత ఎక్కువగా వస్తుంది. మొక్క కూడా మస్తు పెద్దగా ఏం లేదు, ఒక నార్మల్ గా ఉంది. ఎంత మంచిగా వస్తాయి. అలా మనం చిన్న కుండీలలో అయినా కానీ కాపు ఎక్కువ రావాలంటే కొంచెం శ్రమ పడాల్సి వస్తుంది. శ్రమ అంటే బాడీకి సంబంధించింది కాదు, దానికి కావాల్సిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం, దానికి సంబంధించిన మొక్కలో వేసేటువంటి వాటర్, ప్లెయిన్ వాటర్ కాకుండా కొన్ని పోషక విలువలైనటువంటి వాటర్ వేయడం, వాటి వల్ల మాత్రమే మనకి ఇన్ని వస్తాయి. ఇదిగోండి, నేను ఏ రోజు సంబంధించి ఆ రోజు తీసుకుపోతా అని చెప్పాను కదా. వీటితో మిర్చి బజ్జీలు అయితే సూపర్ గా ఉంటాయి. ముఖ్యంగా మిర్చికి అయితే మనం మిద్దె తోటలో కంపల్సరీగా పెంచుకోవాల్సినటువంటి మొక్క. ఎందుకంటే ప్రతి దాంట్లో మనం మిరపకాయలు లేకుండా ఏ వంట చేయలేము. పొద్దున్న లేసినటువంటి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తే నైట్ డిన్నర్ తో వరకు అన్నింటికి మనకు మిర్చి అయితే అవసరం. ఆ యొక్క మిర్చి అనేటువంటిది మనకు బయట తీసుకునేటువంటి మిర్చికి, ఇది మిర్చికి చాలా ఎక్కువగా పెస్ట్ వస్తుంది. ఆ యొక్క పెస్ట్ కోసం తగ్గాలి అంటే కంపల్సరీ పురుగుల మందు వేస్తూ ఉంటారు. అదే మనం మన తోటలో ఎలాంటి పురుగుల మందులు వాడకుండా ఆర్గానిక్ గా మనం పండించుకున్నాం అనుకోండి, హెల్దీగా ఉంటాం కదా. ఏమంటారు చెప్పండి? దానికోసం నేనైతే ఈ యొక్క మిరప నారు కూడా మన తోటలోనే మనం పెంచుకున్నాం. ఇలాంటి మనము ఇండిపెండెంట్ మిరపకాయలు ఉంటాయి కదా, రెడ్ చిల్లీ, ఆ యొక్క రెడ్ చిల్లీలో వచ్చినటువంటి సీడ్స్ నేను వేసుకుని అవి ఒక 1 month వరకు నారు వచ్చింది. ఆ యొక్క నారుని అన్ని కుండీలలో వేసుకున్నాను. ఆ దాంట్లో వాడినటువంటి మట్టి కూడా మనం అంతకుముందు వాడినటువంటి మట్టిని అనమాట. దాన్ని మంచిగా ఎండబెట్టేసుకుని 1 రోజు 2 రోజులు దానికి నేను కిచెన్ కంపోస్ట్, తర్వాత కార్డ్బోర్డ్స్, ఎండుటాకులు ఇవి వేసేసుకొని చేసుకున్నాను. దాన్ని ఒక 1 month అలా మట్టిని రెస్ట్ చేసుకున్నాను. ఆ యొక్క మట్టిని రెస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో నేను మొక్క పెట్టుకున్నాను. ఎప్పుడైనా కానీ మనము పాత మట్టికి అయితే రెస్ట్ చేయాలి. ఇప్పుడు మనమైనా కానీ ఒక పనిని రెగ్యులర్ గా చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకైతే మనం రెగ్యులర్ గా ఒక పని చేస్తూ ఉంటే మనకు రెస్ట్ కావాలి కదా. అదే విధంగా మొక్కకు కూడా రెస్ట్ అయితే అవసరం వస్తుంది. అందుకోసమే ఒక 1 month మట్టికి రెస్ట్ చేసేసి నారైతే పెట్టేసుకున్నాను. అది రెస్ట్ చేసే లోపల నారు పోసుకున్న, ఆ నారు ఎదిగే లోపల మంచిగా దానిలో వేసినవన్నీ కూడా మనం డికంపోజ్ అయిపోయి మంచి ఎరువుగా మారిపోయింది. తర్వాత నేనైతే నారు పెట్టేసుకున్నా. ఇప్పటికి మనకి 1.5 month to 2 months అవుతుంది. 2 months మనకి ఏంటంటే పెట్టినాక ఒక 1 month లోపల మనకు కాపు అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి నారు ఎదగడానికి 1 month వచ్చేసింది కదా. ఆ నారును మళ్ళీ మనకు కాపు రావడానికి 1 month లోపల కాపు వచ్చేస్తుంది. ఆ యొక్క కాపు ఇదైతే ఫస్ట్ కాపు అయిపోయింది. ఫస్ట్ కాపు అయిపోయినాక మళ్ళీ సెకండ్ కాపు రావాలి. అలా రావాలంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే, దీనికి ఉన్నటువంటి కొన్ని కొమ్మలకి పూత అనేటువంటి రాదనమాట, వచ్చిన అక్కడికి వాడిపోతుంది. అది సీడ్లింగ్ ప్రాబ్లమా ఏంటో అర్థం కాదు. కొన్ని అట్లయితే అప్పుడు అక్కడి వరకు కొమ్మని తుంచేసేయాలి. అలా తుంచేసి కొత్త చిగురు వస్తే దానికి పూత వస్తుంది. ఒకవేళ అలా కూడా రాలేదనుకోండి, ఇంకొకసారి తుంచి చూడండి. అప్పటికి కూడా రాకపోతే ఆ మొక్కను తీసి పాడేసేయండి. ఎందుకంటే మనము మొక్కలు అనేటువంటి కుండీలలో పెంచుకుంటున్నాం. ఆ ఒక్క మొక్క కోసం మనము కుండీని వేస్ట్ చేయడం ఎందుకు? ఒక 1 month స్పెండ్ చేయాలి టైం. ఒకవేళ రాకపోతే అది తీసేసి ఆ ప్లేస్ లో ఇంకొక మొక్క పెట్టుకోవాలి. అప్పుడు దానికి మంచి కాపు అయితే వస్తుంది. అయితే ఇక నేను మొక్కకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏమి ఇస్తాను, మొక్క మొదట్లో ఎలాంటి వాటర్ పోస్తానని చెప్తాను. నేను ఇక్కడ మనము ఇంట్లో వాడుకున్నటువంటి బియ్యం కడిగిన వాటర్, పప్పులు కడిగిన వాటరు, తర్వాత దోశ, ఇడ్లీ, ఊతప్పాలు, పెసరట్లు ఇవన్నీ వేసుకుంటాం కదా. అప్పుడు గిన్నెలో అడుగు భాగంలో మిగిలిపోయినటువంటి పిండి ఉంటుంది కదా, దాన్ని వాటర్తో డైల్యూట్ చేసి వేస్తాను. లేదంటే కొన్నిసార్లు మనకి పిండి కొంచెం మిగిలిపోతే పుల్లగా అయిపోతుంది. దాన్ని కూడా తీసుకొచ్చి పైన మంచి బకెట్లో వేసేసుకొని మంచి డైల్యూట్ చేసుకొని పోసుకుంటాను.
తర్వాత మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ కొంచెం, లేదంటే అల్లం ఎల్లిగడ్డ చేసుకున్నప్పుడు వాటి పొట్టు వస్తుంది కదా, వాటి వేస్ట్ పాడేయకుండా వాటిని ఇలా బకెట్లో వేసి ఒక రోజు నానబెట్టేసుకొని వాటి యొక్క వాటర్ వేస్తూ ఉంటాను. లేదంటే కిచెన్ వేస్ట్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకి ఉల్లిగడ్డ పొట్టు వస్తుంది, కూరగాయల పొట్టు వస్తాయి, పండ్ల పొట్లు వస్తుంది, వాటిని కూడా ఇలా బకెట్లో వాటర్ నానబెట్టేసి వేస్తాను. కానీ ఈ మధ్య అయితే వాటర్ నానబెట్టి వేయట్లేదు, ఎందుకంటే రెగ్యులర్గా వర్షాలు పడుతుంది ఒకటి, ఆ యొక్క కిచెన్ వేస్ట్ అంతా కూడా కిచెన్ కంపోస్ట్ గా కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఆ యొక్క కిచెన్ కంపోస్ట్ కూడా చూడండి ఈజీగా ఇలా చేయడం వల్ల మనకి మొక్కలకైతే మంచిగా ఇన్స్టెంట్ గా బూస్టింగ్ అయితే వస్తుంది. ప్రతి కుండీలో ఒక కిచెన్ కంపోస్ట్ బిన్ పెట్టుకున్నాను. ఆ యొక్క కిచెన్ కంపోస్ట్ బిన్ కూడా ఖర్చు లేకుండా, ఎలా అంటే మనకు వేస్ట్ గా ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ యొక్క వాటర్